హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం ఛానల్. నేను మీ నివేదిత. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ముందు ఎపిసోడ్స్ వినకపోయి ఉంటే తప్పకుండా వినండి. అలాగే ఎపిసోడ్ విన్న తర్వాత ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎపిసోడ్ 12. నువ్వు ఒక్కదానివే ఉన్నావా ప్రాణం కాపాడటానికి? రోడ్డు మీద ఇంతమంది ఉన్నారు కదా అంటూ గట్టిగా అరిచాడు విరాజ్. అందరూ మనకెందుకులే అనుకుంటూ ఉండటం వల్లే ఆ వ్యక్తి ఇంతసేపైనా నడి రోడ్డు మీద స్పృహ తప్పి అలా పడి ఉన్నాడు. మనం కూడా అలానే అనుకుని విడిచిపెట్టేస్తే ఆ వ్యక్తి ప్రాణం పోతుంది. జీవితాంతం ఆ బాధ భరించటం నా వల్ల కాదు సార్ అంది హరిత కొంచెం కోపంగానే. అయితే ఇప్పుడేమంటావు? నా మీద కోపం చూపిస్తున్నావు అంటూ గట్టిగా గర్జించాడు విరాజ్. ఆ వ్యక్తి ప్లేస్లో మన వాళ్ళు ఎవరైనా ఉండి ఇలాగే చుట్టుపక్కల వాళ్ళు చూసి మనకెందుకులే అని విడిచిపెట్టి వెళ్ళిపోతే, మనం వాళ్ళని కోల్పోతే అప్పుడు తెలుస్తుంది సార్ ఆ బాధ ఏంటో అని ఇంకేం మాట్లాడకుండా కళ్ళు తుడుచుకుంటూ కామ్గా వెళ్ళి కారులో కూర్చుంటుంది హరిత. విరాజ్ కూడా ఇంకేం మాట్లాడకుండా వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. కానీ లాస్ట్లో హరిత అన్న మాటలే మైండ్లో తిరుగుతూ ఉంటాయి విరాజ్కి. నేరుగా ఆఫీస్ ముందు కార్ పార్క్ చేసి వడివడిగా నడుచుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు విరాజ్. హరిత కూడా తన పనిలో తాను బిజీ అయిపోతుంది. ఆ రోజంతా ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కానీ కలవటం కానీ జరగదు. వాణికి విరాజ్తో పని ఉండటం వల్ల తన క్యాబిన్కి వెళ్తున్నాను అనడంతో ప్రాజెక్ట్ ఫైనలైజ్ కోసం ఫైల్స్ అన్నీ కూడా వాణితోనే పంపించేస్తుంది హరిత. తను వర్క్లో బిజీగా ఉండటం వలన ఆ రోజు మొత్తం చాలా బిజీగానే గడుస్తుంది టీం మెంబర్స్ అందరికీ కూడా. విరాజ్ ఆఫీస్ కంప్లీట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ముందు ఎక్కడైతే కార్ ఆపి హరిత ఒక వ్యక్తిని సేవ్ చేసిందో ఆ ప్లేస్కి వెళ్తాడు. ఒక్కసారిగా జరిగిన గతం మొత్తం కళ్ళ ముందు మెదులుతుంది. ఇలాగే విరాజ్ అత్తకి కూడా యాక్సిడెంట్ జరగటం, డాక్టర్స్ కాస్త ముందు తీసుకువచ్చిన తన ప్రాణం సేవ్ అయి ఉండేది అని చెప్పటం అంతా గుర్తుకు వస్తుంది. అనుకోకుండా కళ్ళ నుంచి నీరు కారుతుంది విరాజ్కి. హరిత చెప్పిన మాట నిజమే కదా, అందరూ ఎవరికి వాళ్ళు మనకెందుకులే అనుకోవటం వల్లే మా అత్త ఈరోజు మా మధ్యలో లేదు అని బాధపడతాడు విరాజ్. కాసేపటికి నార్మల్ అవుతూ ఉదయం ఆ వ్యక్తిని హరిత ఏ హాస్పిటల్కి పంపించిందో ఆ హాస్పిటల్ నెంబర్ కనుక్కొని కాల్ చేస్తాడు. ఉదయం అడ్మిట్ అయిన వ్యక్తి గురించి డీటెయిల్స్ కనుక్కుంటాడు. తను సేఫ్గా ఉన్నాడు అని తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతాడు విరాజ్. అలాగే అంతకు ముందు హరిత వేరువేరు సమయాల్లో 3-4 సార్లు హెల్ప్ చేయడం కూడా విరాజ్ గమనించిన విషయాలు గుర్తుకు వస్తాయి విరాజ్కి. నిజానికి హరితలో ఆ యాటిట్యూడ్ నచ్చే తన మీద సాఫ్ట్ కార్నర్ చూపించడం మొదలుపెట్టాడు. కానీ తను సాఫ్ట్గా ఉండటం వల్ల ఎక్కడ హరిత మళ్ళీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ సరిగా చేయదని మందలిస్తూ ఉంటాడు. రియల్లీ యూ డన్ ఎ గుడ్ జాబ్ హరిత అని తనలో తానే హరితని అప్రిషియేట్ చేస్తాడు విరాజ్. అన్నీ మంచి విషయాలు ఉన్నాయి కానీ కొంచెం అప్పుడప్పుడు వర్క్ చేసే దాంట్లో నెగ్లిజెన్స్ వస్తూ ఉంటుంది. అందుకే కోపడతాను. ఎన్ని మంచి పనులు చేసినా ఈ విరాజ్ ఆఫీసులో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ వర్క్ పర్ఫెక్ట్గా చేసి తీరాల్సిందే అనుకుని కళ్ళు తుడుచుకుని అక్కడి నుండి బయలుదేరతాడు విరాజ్. ప్రాజెక్ట్ సబ్మిషన్ రోజు రానే వస్తుంది. ఆఫీసులో మొత్తం అంతా చాలా హడావిడిగా ఉంటారు. టైం అవ్వడంతో హరిత, విరాజ్, పర్సనల్ పిఏ కలిసి టెండర్ వేయటం కోసం ఫైల్స్ అన్నీ రెడీ చేసుకుని టెండర్ సబ్మిట్ చేసే ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్ అంతా చాలా నిశ్శబ్దంగా పీస్ఫుల్గా ఉంటుంది. బయట అన్ని కంపెనీస్ నుండి వచ్చిన వారి కోసం వీలుగా కంఫర్టబుల్గా చైర్స్ వేసి ఉంచుతారు. అక్కడే హరిత, విరాజ్ పిఏ కూర్చుని ఉంటారు. సబ్మిషన్ కోసం వెళ్ళిన విరాజ్ కోపంగా బయటకు వచ్చి హరిత చెంప చెల్లుమనిపిస్తాడు. ఏమీ అర్థం కాక చెంప మీద చెయ్యి పెట్టుకుని అలాగే నిలబడిపోతుంది హరిత. ఇంకోసారి నీ నెగ్లిజెన్సీని క్లియర్గా చూపించావు అంటూ ఫైల్ హరిత మీదకు విసురుతాడు విరాజ్. ఏమైంది సార్ అంది హరిత అయోమయంగా. ఏం అవ్వటమా? ఇక హ్యాపీగా ఇంటికి పదండి మేడం
ముసుగు తన్ని పడుకుందువు మహారాణిలాగా అంటూ సంబంధం లేకుండా కోప్పడతాడు విరాజ్. ప్లీజ్ సార్, విషయం చెప్పండి, అసలేం జరిగింది అంది హరిత. తమరు కోడింగ్ చేసిన ఫైల్ని తెచ్చి హార్డ్ డిస్క్ని తేకుండా దయచేశారు. ఇప్పుడు టైం కూడా అయిపోతోంది. ఇప్పటికిప్పుడు చేయడానికి కూడా ఛాన్స్ లేదు. ఇంకా చెప్పడానికి ఏముంది, నోరు మూసుకొని పద అంటూ చిరాగ్గా మొహం పెట్టి ముందుకు నడిచాడు విరాజ్. నో సార్, నో నో, ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగడానికి వీల్లేదు. ప్లీజ్ నాకు ఒక 10 మినిట్స్ టైం ఇవ్వండి అని ఫాస్ట్గా కార్ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి ల్యాప్టాప్ తీసుకువచ్చి తన బుర్రకి పదును పెడుతూ వేళ్ళని చాలా ఫాస్ట్గా కీబోర్డ్ మీద మూవ్ చేస్తూ కోడింగ్ ఫైల్ మళ్ళీ రెడీ చేస్తూ ఉంటుంది. ఎందుకు హరిత లాస్ట్ మినిట్లో ఓవర్ యాక్షన్ చేస్తావు? ఇదంతా ముందే ఉండాలి కదా అంటూ అసహనంగా అంటున్న విరాజ్తో, ప్లీజ్ సార్, గివ్ మీ జస్ట్ 10 మినిట్స్ అని తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఒక పెన్ డ్రైవ్ తీసి విరాజ్ మాటల్ని వినిపించుకోకుండా తన కాన్సన్ట్రేషన్ పక్కకి వెళ్లకుండా వర్క్ చేస్తుంది హరిత. ఇక ఎవరైనా కోడ్ చేయాలి అనుకుంటే వితిన్ 2 మినిట్స్లో సబ్మిట్ చేయాలి, లేదా మీ కోడ్ తీసుకోబడదు అనే అనౌన్స్మెంట్ వింటూ ఉంటే విరాజ్కి కోపం తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. హరిత కమాన్ గో ఫాస్ట్ అంటూ పక్క నుంచి విరాజ్ పిఏ తొందర పెడుతూ ఉంటాడు. లాస్ట్ మినిట్ ముందు హార్డ్ డిస్క్ తీసి విరాజ్ చేతిలో పెడుతూ, ప్లీజ్ సార్, త్వరగా వెళ్ళి కోడ్ చేయండి అంది హరిత. అవసరం లేదు. అంతా ఆలోచించి టెన్షన్ పడి ఎన్ని రోజుల నుండి కష్టపడి తయారు చేసిన కోడ్ విడిచిపెట్టి నీకు నచ్చిన అంకి వేసిస్తే వెళ్ళి అక్కడ అందరి ముందు అవమానపడమంటావా? విరాజ్ వచ్చి కోడ్ వేశాడంటే అది ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే అన్నాడు కొంచెం గర్వంగా. ప్లీజ్ సార్, నా కోసం ఈ ఒక్కసారి చేయండి, ఖచ్చితంగా ఈ టెండర్ మనకే వస్తుంది అంది హరిత ప్లీజింగ్గా. విసుగ్గా విరాజ్ కోడ్ వేసి వచ్చి టెన్షన్గా ఉన్న హరిత పక్క ఒక్కసారి చూసి వేరే సైడ్కి వెళ్ళి కూర్చుంటాడు. హరిత మాత్రం మనసులోనే 1000 దేవుళ్ళకి మొక్కేసుకుంటూ ఉంటుంది. ఒక్కసారి హరిత ఫేస్ చూసి తిరిగి వేరే పక్కకి చూస్తూ కూర్చుంటాడు విరాజ్ కాస్త కోపంగానే. ఇంతలో కాసేపటి తరువాత రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అవ్వడంతో ఇక ఎక్కడ లేని టెన్షన్ మొదలవుతుంది హరితలో. విరాజ్ మాత్రం చాలా అసహనంగా లేచి వెళ్ళిపోబోతూ ఉంటే ఆ కాంట్రాక్ట్ విరాజ్ కంపెనీకే రావటం అనౌన్స్మెంట్లో విని షాక్ అవుతూ అలా నిలబడిపోతాడు. ఎస్ అంటూ హరిత కాస్త గట్టిగా అరిచేసరికి అందరూ తన పక్కే చూస్తారు. మొహమాటంగా ఫేస్ దించుకుని నిలబడుతుంది. విరాజ్ పిఏ వచ్చి, కంగ్రాచ్యులేషన్స్ మేడం, యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ అంటూ తెగ పొగిడేస్తాడు హరితని. అందరూ విరాజ్కి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటే హరిత పక్క చూస్తాడు విరాజ్. ఏంటి సార్ అలా చూస్తున్నారు, విష్ చేస్తున్నారు కదా, రిప్లై ఇవ్వండి అంటూ చాలా మెల్లిగా లిప్ మూమెంట్తో చెప్తుంది హరిత. చాలా సంతోషంగా హరిత విరాజ్ పిఏ మాట్లాడుకుంటూ కలిసి కార్ దగ్గరికి వస్తారు. వెనకే వస్తున్న విరాజ్ అసలు ఏం నిరూపిద్దామని హరిత, ప్రతిసారి ఏదో ఒక పొరపాటు చేస్తావు, తిట్లు తింటావు, మళ్ళీ క్లారిఫై చేస్తావు, నువ్వు గొప్ప వర్కర్వి అని చూపించుకోవటానికా, లేక నలుగురిలో నేను కోపిష్టివాణ్ణి అని నిరూపించడానికా? అదే కొంచెం శ్రద్ధ పెట్టి ముందే నీట్గా వర్క్ పైన డెడికేషన్తో కంప్లీట్ చేయొచ్చు కదా. ప్రతిసారి తప్పులు చేయడానికైనా విసుగురాదా నీకు? ఎప్పుడు ఒకటే పనిని రిపీట్ చేస్తావు అంటున్న విరాజ్ మొహంలో కోపంతో పాటు చెప్పలేనంత అసహనం కూడా కనిపిస్తుంది. ఐఎమ్ రియల్లీ సారీ సార్ అని ఏదో చెప్పబోతున్న హరితను ఆపి, ప్లీజ్ స్టాప్ ఇట్ హరిత, ఈ సారీలతో పోయే నష్టాన్ని పూడ్చలేం కదా. ఇప్పుడు పెన్ డ్రైవ్ నీ దగ్గర ఉంది కాబట్టి నీ వర్క్ ఈజీగా కంప్లీట్ చేయగలిగావు లాస్ట్ మినిట్లో. అదే లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా ఏమవుతుంది అంటున్న విరాజ్ మాటలకు ఏం సమాధానం ఇవ్వాలో తెలియక ఏం మాట్లాడకుండా మౌనంగా నిల్చుంటుంది. చా, నాకే బుద్ధి లేదు, ఎన్ని చెప్పినా నువ్వు మారవు కదా, తెలిసి కూడా ఇంకా నీకు చెప్పడం టైం వేస్ట్ అని విసుగ్గా వెళ్ళి కారులో కూర్చుంటాడు విరాజ్. ఆఫీస్లోకి ఎంటర్ అవుతూనే అందరూ కంగ్రాచ్యులేషన్స్ సార్ అంటూ విష్ చేసి హరితను కూడా విష్ చేస్తారు. కోపంగా హరితను చూసి లైట్ స్మైల్తో అందరికి పక్కా చూసి థ్యాంక్ యూ అని చెప్పి క్యాబిన్కి వెళ్ళిపోతాడు విరాజ్. క్యాబిన్లో టేబుల్ పైన ఫైల్, ఇంకా హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్ కూడా కనిపించగానే బ్రెయిన్ అంతా ఒక్కసారిగా స్ట్రక్ అయిపోతుంది విరాజ్కి. అప్పుడు వెళ్తాడు టెండర్ వేయటానికి ముందు ఏం జరిగిందా అన్న విషయం దగ్గరికి మన విరాజ్ బాబు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఉదయం
ఆఫీస్కి వస్తూనే హరిత టెండర్కి సంబంధించిన కోడింగ్ ఫైల్, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్ అన్నీ సిద్ధం చేసి విరాజ్తో కలిసి చెక్ చేసిన తర్వాత నీట్గా తన బ్యాగ్లో సర్దుకుంటూ ఉంటే కోపంగా, ప్రతిసారిలాగే నువ్వు మళ్ళీ ఫైల్ మర్చిపోతే తరువాత నష్టం వచ్చేది నా కంపెనీకి, నీ గుడ్డెం పోవాలి అని హరిత మీద అరచి అవన్నీ విరాజ్నే తీసుకుంటాడు. ఇంత తీసుకున్నవాడు జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి కదా, మర్చిపోయి తన టేబుల్ మీద విడిచిపెట్టేసి తీరా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా హరిత మీదే అరిచాడు. ఇదెక్కడ న్యాయం అండి బాబు? ఎవరికి తప్పినా హరితకి ఈ తిట్లు తప్పవు కాబట్టి పాపం మారు మాట్లాడకుండా భరించేసింది. ఇది జరిగిన సంగతి. సరే, ఇక మ్యాటర్లోకి వెళ్దామా? ఇదంతా విరాజ్ మైండ్లోకి వచ్చే సమయానికి చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. అనవసరంగా హరిత మీద అరిచాను, అయినా తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అదే గిల్టీ ఫీలింగ్తో హరిత క్యాబిన్ వైపు చూస్తాడు విరాజ్. తను చాలా సంతోషంగా తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నవ్వుతూ కనిపిస్తుంది. ఛీ, ఈ పిల్లకు అస్సలు బుద్ధి లేదు చూడు. ఆఫీస్ టైంలో ఎంత చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటుందో, కనీసం బాస్ అరిచాడు కదా కూల్ చేద్దామన్నా కామన్ సెన్స్ కూడా లేదు అంటూ దుమదుమలాడుతాడు విరాజ్. అమ్మాయిలంటేనే ఇంత, ఎలా అయినా అబ్బాయి వచ్చి సారీ చెప్తాడులే అనే పొగరు, ఇగోతో కొట్టుకుంటారు. ఎంత నా వల్ల తప్పు జరిగితే మాత్రం బాస్కి కోపం వస్తే కూల్ చేయవలసిన అవసరం లేదా అనుకుంటూ అదే కోపంలో బయటకు వెళ్ళాడు విరాజ్. అయిపోలేదండి, ఇంకా ఉంది. ఇంకేముంది అనుకుంటున్నారా? రేపటి భాగంలో ఇంకా చాలా ఉంది. కోపంలో బయటకు వెళ్ళి ఏం చేస్తాడు విరాజ్? అయినా బాబు విరాజు, అసలు నీ బాధ ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నవ్వినా తప్పే, నవ్వకపోయినా తప్పే, పని చేసినా తప్పే, చేయకున్నా తప్పే. నువ్వే తప్పు చేసినా కూడా హరితనే తిడతావా? ఇదెక్కడ న్యాయం? మీరే చెప్పండి లిజనర్స్. అలా విని వెళ్ళిపోకండి. జస్ట్ సరదాగా కామెంట్, లైక్, ఇంకా నచ్చితే షేరింగ్ కూడా ఇవ్వండి ప్లీజ్. అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్. మళ్ళీ రేపటి అప్డేట్లో కలుద్దాం. మీ నివేదిత ఆదిత్య.